బ్రేకింగ్ న్యూస్, నగరంలో జాంబీ వైరస్, అందరూ అప్రమత్తంగా ఉండాలని. రేయ్ రాజేష్, ఓర్ని నీకు ఇంకా అమ్మాయిలంటే సిగ్గుపోలేదా? ఆడికి అమ్మాయిలు ఎలా అప్రోచ్ అవ్వాలో తెలీదు. పద పద. రే లేత జాంబీ, భయపడకుండా అమ్మాయిల్ని అప్రోచ్ అవడానికి ఫ్రెండ్ యాప్ వేసుకోమన్నాగా. ఎన్నిసార్లు చూస్తారు అదే ఉత్తరాన్ని? ప్రతిసారి ఎవరూ గమనించట్లేదనుకొని తీస్తారు, కాసేపు దాన్నే చూస్తారు, మళ్ళీ అదేదో రహస్యం అన్నట్టు లోపల దాచేస్తారు. ఏమో ప్రేమలేకేమో మన పెళ్ళికి ముందు ఎవరన్నా రాశారేమో. అబ్బో, నిజంగానే మన పెళ్లి ముందు రాసినా బాగుండేది. ఆ అమ్మాయే సర్దేది మీ బట్టలు. అబ్బో అలాగే. మా ఆఫీస్లో నాతో పాటు పనిచేసే నాగ్గాడు ఉన్నాడు కదా, ప్యారిస్లో అడ్వాన్స్డ్ టర్బైన్స్ ట్రైనింగ్ అని మా ఆఫీస్ నుంచి ఒక్కళ్ళే పంపాలి. మొదటి నుంచి నా పేరే ఉండింది లిస్ట్లో, తర్వాత వాడి పేరు వచ్చింది. ఇప్పుడు వాడు ప్యారిస్ వెళ్ళి అక్కడి నుంచి ఉత్తరం పంపాడు. ఐఫిల్ టవర్ ముందు నిలబడ్డాడంట. ఏంటది? ఐఫిల్ టవర్ అని ప్యారిస్లో ఉంటుందిలే, కానీ ఇది చూసినప్పటి నుంచి ఎందుకో తెలీదు, నేను కదా అక్కడ ఉండాలి, నేను కదా ఐఫిల్ టవర్ ముందు నించోవాలి, దాన్ని తనివి తీరా చూడాలి. అంటే వాడెళ్ళాడే నాకేం బాధలేదు, కానీ ఏమో కొన్ని పేర్లు అంతే, వింటే ఏదో తెలియని కొత్త అనుభూతి. ఎలా 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 అంటే మొన్న మనం కాకినాడ వెళ్ళినప్పుడు నువ్వు మొదటిసారి సముద్రం చూసావు కదా, అలా. అయినా మీరొక్కళ్ళే ఆ పార్సుకుపోతే నేను ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు ఎందుకది, వెళ్ళుంటే కదా. ఇప్పుడు చూడు ఎక్కడికి వెళ్తున్నాను. అయినా ఈ ప్యారిస్ గిరిసు మనలాంటి వాళ్ళకి కాదు, ఈ హైదరాబాద్ ఢిల్లీ ప్రయాణాలే కరెక్ట్ నాకు. అయినా మనం ప్యారిస్కి వెళ్ళాలంటే ఇంకో 40 ఏళ్ళు పడుతుంది. ఇలా చేస్తే ఈజీగా మూసేయచ్చు. ఏంటి రాణిగారు మొహం అదోలా పెట్టారు? ఓ, నేను వెళ్ళాక నువ్వు ఒక్కదాన్ని ఇక్కడ ఏం చేస్తావనా? వారం రోజుల్లో వచ్చేస్తాలే జానకి, కావాలంటే ఉత్తరం కూడా రాస్తాను. ఉత్తరం గురించి కాదు, మీకు అవకాశం పోతే ఇలా ఎలా నవ్వగలుగుతున్నారా అని. ఏదో రోజు ఖచ్చితంగా వెళ్తాను, మన ఇద్దరం వెళ్దాం. సరే నేను వెళ్ళరానా? రాజావారు ఢిల్లీకి బయలుదేరుతున్నారు. రాణివారు ఎదురొస్తే వెళ్ళిన పని విజయవంతంగా పూర్తి చేసుకొని వస్తారు. అంకుల్ 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 ఇక్కడే ఉన్నా చెప్పండి. ఇంకా ఇక్కడే ఉన్నారా? ప్యారిస్కి వెళ్ళిపోయారు అనుకున్నా. ఇక్కడే ఉన్నానుగా అమ్మా, ఎక్కడికి వెళ్ళా. ఇక్కడ ఏదో ఫోటో కనిపిస్తే చూస్తూ కూర్చున్నా.
మీరు ఫోటో చూస్తున్నట్లేదు. మరి ఆంటీతో ఐఫిల్ టవర్ ముందు డ్యూట్ ఇమాజిన్ చేసినట్టుంది. అదేం లేదయ్యా. సో ఇంతకుముందు ఎప్పుడు మీరు ఆంటీ కలిసి వెకేషన్ వెళ్ళలేదా? అప్పట్లో మాకు మీలా లక్షల లక్షల డబ్బులు ఎక్కడొచ్చేవి జీతాలు? పిండి కొద్దీ రొట్టె, ఎక్కడికి వెళ్ళడానికి అవ్వలేదు. మరి అంకుల్ ఇంతకు ముందు కూడా ఇలానే ఒకడు. ఆగు, నీ డౌట్లన్నీ తర్వాత నాకు హోటల్ ఒకటి బుక్ చేసి పెట్టు. నాకు బోలెడు పనులున్నాయ్యా. మాకు పనులున్నాయి. ఇందాక నుంచి 100 చూపించాను, మీకు ఒక్కటి కూడా నచ్చట్లేదు. అరే నచ్చినవన్నీ మనకు బడ్జెట్లో దొరకాలి కదయ్యా. అలా అయితే కుదరదు అంకుల్, కుదరదు. మీరే చూసుకోండి. ఆకాష్ ఉండండి అంకుల్, నేను చూస్తా. ఈ హోటల్ చూడండి అంకుల్, ఐఫిల్ టవర్కి సాలిడ్ వ్యూ, రివ్యూస్ కూడా సూపర్ ఉన్నాయి. ఎంత? అక్కడ హోటల్లో ఖర్చు పెట్టే రేడితే ఇక్కడ మనం 4 ఇళ్ళు కొనుక్కోవచ్చు. సరే అంకుల్, మీరు ఎక్కడ ఇల్లు కట్టుకోండి, నాకు ఆఫీస్ టైం. ఆకాష్ కూర్చోవయ్యా, ఎందుకంత చిరాకు? మరి మనం చూసినట్లు అదే బెస్ట్ అంకుల్, అందుకే. మన బడ్జెట్లో దొరకాలి కదయ్యా. సరే కానీ బుక్ చెయ్యి. ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే ఈ రేట్లు కూడా పెరిగిపోయేటట్టున్నాయి. బుక్ చెయ్యి. డన్. 42nd యానివర్సరీ, అది కూడా ప్యారిస్లో. అంకుల్ మీరు ఇంకా ఆంటీ మా జనరేషన్కి స్టాండర్డ్స్ చాలా హైగా సెట్ చేశారు. ఇంకో విషయం, మీ ఆంటీకి నేను ప్యారిస్ తీసుకెళ్తున్నాననే విషయం తెలియదు. నేను చెప్పటం లేదు, మీరు కూడా చెప్పకండి. నన్ను ఫాలో అయిపోండి. ఇంకా చెప్పలేదా? మీరు చాలా రొమాంటిక్ అంకుల్. ఏం రొమాంటిక్ ఏమో. తను ఇంకా నేను తిరుపతి తీసుకెళ్తున్నాను అనుకుంటోంది పిచ్చిది. ప్యారిస్ తీసుకెళ్తున్నానని తెలుసుంటే ఏముంటుందో ఏమో. సరే నాకు పనులు నేను వెళ్ళొస్తాను. ఓకే అంకుల్. ఏంటి 4 చీరలే పెట్టుకున్నావు? 4 కాదు 5 పెట్టాను. ఇంకా కావాలా? 5 ఏం సరిపోతాయి, ఇంకో 5 చీరలు పెట్టుకో. మనం తిరుపతి వెళ్ళేది దర్శనానికి. తెలుసు. తిరుపతిలో బట్టలు కొట్టు పెట్టడానికి కాదు. ప్యాకేజ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫెమి. యోయ్ ఏమన్నారు? నువ్వేమైనా మోస్తావా పెడతావా? గుంజుకెళ్ళడమే కదా, దానికి ఎందుకు అంత ఏడుపు అని ఫ్రెంచ్లో అంటున్నా. ఫ్రెంచా? మొన్నటి దాకేమో అర్థమైనవి అన్ని ఆర్డర్ పెట్టి కొన్నారు, ఇప్పుడేమో అర్థం కాని భాష మీద పడ్డారా? స్వెటర్ పెట్టుకున్నావా? సమ్మర్లో స్వెటర్ ఎందుకండి? ఏమో, ఒక్కసారిగా వాన పడితే అనుకోకుండా వాతావరణం చల్లబడిపోతే. అలా ఏమీ కాదు. ఈ కాలంలో విరోధినైనా నమ్మచ్చు కానీ వాతావరణాన్ని నమ్మలేవే. ఎందుకు చెప్తున్నాను వినిపించుకో, ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. చెప్పిన మాట విను. చూసాంగా మీ ఎక్స్పీరియన్స్ పోయినసారి. ఇగో అనవసరమైన అన్ని పెట్టుకుని అవసరమైన మీ షుగర్ టాబ్లెట్లు మర్చిపోయారు. నేనా? ఆహా కాదు. చెప్పిన మాట విని స్వెటర్ పెట్టుకో. ఎక్కడుంది? ఎక్కడుంది? పోయినసారి మీ స్వెటర్ అనుకుని నా తీసుకెళ్లి ఎక్కడో పడేసి వచ్చారుగా. నేనా? ఆహా నేను. స్వెటర్ అంట, స్వెటర్ పడేసి వచ్చింది. స్వెటర్ ఒకటి మళ్ళీ ఇదో ఖర్చు. స్వెటర్ అంట, స్వెటర్ పడేసింది కాక. యాండి ఏంటి? నలభై 42 ఏళ్ళు ఇలాగే బాగా ఆనందంగా గడిచిపోయాయి. ఇక ముందు రోజులు కూడా ఇలాగే ఉంటాయి కదండి. 42 ఏళ్ళు ఇప్పటి వరకు సూట్ కేసు మోయడం కూడా చేతకాల. చాలండి, కూర్చో. ప్రతి మగాడి విజయం వెనకాల ఒక ఆడది ఉంటుందంటారు, నీకు తెలుసు కదా. అంటే ఇప్పుడు మీ వెనక నేను ఉన్నట్టా లేనట్టా? ఎందుకు లేవు, ఉన్నావు. నా వెనకాల నిలబడి చొక్కా పుచ్చుకుని గుంజడానికి. మీరన్నట్టు అలా గుంజుంటే మీరెప్పుడో బాగుపడేవాళ్ళు. మన మాటలకేం గాని మన ప్రయాణం సంగతి పిల్లలతో చెప్పారా? ఏంటి చెప్పేది? పొద్దున్నుంచి ఫోన్ చేస్తుంటే ఎవరి ఫోన్ కలవట్లా. అందరూ ఒకేసారి కట్టుకుని స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నట్టున్నారు. అందరి ఫోన్లు ఒకేసారి ఎందుకు స్విచ్ ఆఫ్ అవుతాయి? మీ ఫోనే పాడై ఉంటుంది, చూసుకోండి.
పిల్లల మీద ఏగ వాళ్ళనివ్వవు కదా. మీ మీద కూడా వాళ్ళనివ్వను. ఇదిగో ఇలా కూర్చుని కబుర్లు చెప్పుకుంటే తెల్లారిపోతుంది. మీరేదో స్వెటరు మందులు అన్నారు కదా, వెళ్ళి తెచ్చుకుందాం పదండి. సరే పద. పద అని పడుకుంటారేంటండి, లేవండి. ఓయ్ జానకి, లేవే. ఏంటి ఆ ముద్ద నిద్ర? చాలా కాలం తర్వాత మన ఇద్దరం కలిసి చేస్తున్న ప్రయాణమే ఇది. నీకు గుర్తుందా? మన ఇద్దరమే కలిసి ఎన్నాళ్ళైందో కదా ప్రయాణం చేసి. ఇది అడగడానికి ఇప్పుడు నన్ను నిద్ర లేపుతున్నారా? ఏంటి ఆ చిరాకు? ఇంత కూడా ఉత్సాహం లేకుండా ఏంటి అలా నీరసంగా మాట్లాడుతావు? అది కాదే, మన ఇద్దరం కలిసి ప్రయాణం చేయాలని ఎన్ని కలలు కన్నానో తెలుసా? కలలనేవి నిద్రపోతే వస్తాయండి. మీరు ఇలా 5 నిమిషాలకోసారి నన్ను నిద్ర లేపుతుంటే కలలు కాదు కదా, కరివేపాకు కూడా రాదు. కళా కరివేపాకు అదేం పదప్రయోగమే? పొద్దుటి నుంచి ఇంటడి చాకరీ చేసి చచ్చి ఉన్నాను. పైగా మీ నసొకటి. ఒక్క స్వెటర్ కొనడానికి ఆ మాల్లో 15 షాపులు తిప్పారు. మీ తిరుపతి ప్రయాణం ఏమో గాని ఆ వెంకన్న స్వామి నాకు ఇక్కడే కనబడుతున్నాడు. మనిషికి 5 గంటల నిద్ర అవసరం అండి. ప్రశాంతంగా నన్ను పడుకోనివ్వండి. అర్ధరాత్రి అంకమ్మ శివాలని. జానకి, ఇప్పుడు దాకా పెట్టింది సరిపోలేదా? పడుకోండి. రే రే, ఎప్పుడొచ్చారా మీరందరూ? అస్సలు ఊహించలేదర్రా. లేదు లేదు లేదురా నాన్న, రండి. ఏం లేదు నాన్న, లాస్ట్ 3 years నుంచి మీ యానివర్సరీ సెలబ్రేట్ చేయడం కుదరలే కదా, అందుకే ఈసారి గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దామని ఈ సర్ప్రైజ్ ఇచ్చాం. నాన్న ఎలా ఉన్నారు? మీ నాన్నకేమిరా, బ్రహ్మాండంగా ఉన్నారు. నిన్న మాల్కి వెళ్ళాం, అక్కడ చూడాలి. ఈయన చేసిన అల్లరితో పోలిస్తే అక్కడున్న పిల్లలందరూ చిన్నవాళ్ళలా కనిపించారా? అమ్మ మాటలకేం కానీ ఎలా ఉన్నారా? బాగున్నా. మీరెలా ఉన్నారు? అరే అది కాదమ్మా, ఇస్తున్నాడు కదా, ఇచ్చేయని. దా నాన్న, దా 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 దా, ముద్దిచ్చే, కిస్ ఇచ్చే. థ్యాంక్స్ రా. అమ్మ ఇందాక నుంచి చూస్తున్నాను, ఒళ్ళేంటి ఆ పొట్టేంట్రా? ఆ పొట్టేంటి ఇలా పెరిగిపోయింది? అందరు నన్నే అనండి. 6 months నుండి జిమ్కి వెళ్ళి డైటింగ్ చేస్తుంటే చూడమ్మా ఏమంటున్నారు. నాని, నువ్వు తాతయ్యకి చేసిన కార్డు ఇవ్వమ్మా. తాత ఏంటమ్మా అది?
ఓ హ్యాపీ యానివర్సరీ తాత అండ్ మా అమ్మ. చూడవే చూడు, చాలా బాగుంది నాన్న. థ్యాంక్ యూ. ఓ రాకెట్ గీసావా? బాగుందమ్మా. అది రాకెట్ కాదు, కేక్. కేక్? అవునమ్మా, ఈ మధ్య అసలు కనిపించట్లా కళ్ళు. అయినా చాలా రోజులైంది నాన్న మనందరం ఇలా కలుసుకొని. అవునరా, నిజంగా చాలా ఆనందంగా ఉంది. మీరందరూ ఇలా వస్తారని అస్సలు అనుకోలేదు. మేమేదో మా హడావిడిలో మేముంటాం అనుకున్నాం. అన్నట్టు మీ నాన్న నిన్నంతా ఒకటే కంగారు పడ్డారా, మీ అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారని. అంటే ఫ్లైట్లో వస్తున్నప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటాం కదా నాన్న. మాకు ఆ మాత్రం తెలియదేంట్రా? రే ఏంటమ్మా లగేజ్ అంతా సర్దుంది, ఎటన్నా వెళ్తున్నారా? అవునమ్మా, రేపు తిరుపతి వెళ్దాం అనుకుంటున్నాం. అయినా మేము వచ్చాక ఇంకా తిరుపతి ట్రిప్లు ఎందుకమ్మా, ఇక్కడే గ్రాండ్ గా ప్లాన్ చేద్దాం. అంతే అంతే, ఇచ్చి పడేద్దాం. అవును మావయ్య, సరదాగా అందరం ఇక్కడే సెలబ్రేట్ చేసుకుందాం. ఆకాష్, మానస రండి రండి. వీళ్ళేరా మన మేడ పైన ఉండేది. మీరేనా? అమ్మ ఎప్పుడు చెప్తూ ఉండేది మీ గురించి. వీక్లీ 2 times అయినా మీ టాపిక్ వస్తుంది బ్రో. థ్యాంక్స్ ఫర్ లుకింగ్ ఆఫ్టర్ అవర్ పేరెంట్స్ బ్రో. కూర్చోండి బ్రో. నేను మళ్ళీ వస్తా బ్రో. ప్లీజ్ స్టే బ్రో. పర్లే పర్లే, వెళ్దామా? బాయ్. మంచోళ్ళలాగున్నారమ్మా. అమ్మ కాఫీ పెట్టవే. అలాగేరా, అలాగే. అమ్మా లంచ్ లోకి గోంగూర పచ్చడి చేయవా? లాగేస్తుంది. మీకు కావాల్సినవన్నీ చేసి పెడతాలేరా. థ్యాంక్స్ మమ్మీ. వెళ్ళి స్నానాలు చేయండి. పదండి పదండి పదండి. కీర్తి, పిల్లలు ఎక్కడా? ఏంటండి ఆలోచిస్తున్నారు? తిరుపతి వెళ్ళట్లేదని బాధపడుతున్నారా? ఎక్కువ బాధపడకండి. తిరుపతికేముంది, తర్వాత మనం ఎప్పుడైనా ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు. అయినా మన పిల్లల కంటే ఇవన్నీ మనకి ఎక్కువ చెప్పండి. అమ్మా నాన్న పంచ కావాలి. వస్తున్నా. లేవండి లేవండి, లేచి తయారవ్వండి. టిఫిన్లు అవి తిందురు గాని. వస్తున్నా వస్తున్నా. రేపు మేము ప్యారిస్కి వెళ్ళటం లేదమ్మా. చాలా రోజుల తర్వాత మా పిల్లలు వచ్చారు విదేశాల నుండి. చాలా రోజుల నుంచి ప్లాన్ చేశారు కదా అంకుల్. జానకి పిల్లల్ని చూసి చాలా రోజులైందమ్మా. మా పెళ్లి రోజు నాడు మాతో పాటు గడపాలని మా పిల్లలు వాళ్ళ పనులన్నీ పక్కన పెట్టుకుని వచ్చారు. ఇప్పుడు ఈ రోజున వాళ్ళందరినీ వదిలిపెట్టేసి వెళ్ళిపోతే అది మా స్వార్థమే అవుతుంది. ఇప్పుడు జానకి పిల్లలతో ఎంతో సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని తన నుంచి దూరం చేయలేను నేను. అంకుల్ మీరు పిల్లలతో గడిపేటప్పుడు తన మొహంలో ఉన్న ఆనందాన్ని చూస్తూ ఉంటే ఈ ఆనందాన్ని, ఈ సంతోషాన్ని ఏ ప్యారిస్కి వెళ్ళి మాత్రం తీసుకురాగలని చెప్పు నేను. ఆశపడ్డారు కదా అంకుల్ ఈ ట్రిప్ మీద. కొన్నిసార్లు మనం ఎదురుకుండా ఉన్న ఆనందాల కంటే మన కోరికలు పెద్ద ముఖ్యమేం కాదులే. అన్నట్టు మీకు మరో విషయం చెప్పాలి. ఆంటీకి చెప్పకండి ప్లీజ్, సరేనా? సరే అంకుల్. సరే అంకుల్. స్వప్నం ఇక సాధ్యం పదబోధాం అనుకునేలోపే కాలం మరు త్యాగం మనతోనే చేయించిన మార్గం చిరుదూరం అవరోధం లేదా
మనసే నీదే కాదా ఏంటే ఇంత పొద్దు పొద్దునే లేచిపోయావు? ప్రయాణం ఉంది, లేచి తయారవరా? ప్రయాణమా? తర్వాత ఎప్పుడైనా వెళ్ళొచ్చా? నువ్వే కదా చెప్పావు. తిరుపతికైతే తర్వాత ఎప్పుడైనా వెళ్ళొచ్చు, పార్సుకు అలా కుదరదు కదా. పార్సా? నీకెలా తెలుసు? కానీ ఎలా వెళతాం? పిల్లలు వచ్చారుగా, వాళ్ళు ఏమనుకుంటారు? ఇంత ఆలోచించేవాళ్ళు ఈ విషయం ముందే వాళ్ళకి చెప్పుంటే వాళ్ళు ఇప్పుడు వచ్చుండేవాళ్ళు కాదు కదా. ఈ వయసులో మనం హనీమూన్కి వెళుతున్నామని ఏ మొహం పెట్టుకు చెప్పమంటావు? హనీమూనా? మన వయసులో హనీమూన్ ఏమిటండి? ఎవరన్నా వింటే నవ్విపోతారు, సిగ్గు లేకపోతే సరి. హనీమూన్ అంట. వాళ్ళు కూడా ఇలాగే నూరెళ్ళు పెట్టుకుంటారని చెప్పలా. ఏం ఆలోచిస్తున్నారు? పిల్లలే. నువ్వే అంటూ ఉంటావు కదా పిల్లల కంటే నాకు ఏది ముఖ్యం కాదని. పైగా నేను ఈరోజు చూసినంత ఆనందంగా నేను ఏ రోజు చూడలేదే. అందుకే మిమ్మల్ని కళ్ళద్దాలు మార్చమని చెప్పింది. నేను ఏ రోజు ఆనందంగా లేను. పిల్లలు ఎక్కడుండగా మనం వెళ్ళిపోతే మన స్వార్థం మనం చూసుకున్నాం అని అనుకుంటారు కదా. చూడండి, ఇన్నేళ్ళు మనం పిల్లల చదువులని పెళ్ళిళ్ళని ఎప్పుడూ వాళ్ళ గురించే ఆలోచించాం. మన గురించి మనం ఎప్పుడన్నా ఆలోచించుకున్నామా చెప్పండి? అయినా ఇన్నేళ్ళు మనం వాళ్ళ కోసం ఎదురు చూసాం. మన కోసం ఒక్క 10 రోజులు వాళ్ళు ఎదురు చూడలేరా? అంతగా అయితే మనం తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొద్ది రోజులు వాళ్ళతో గడిపేసి వద్దాం, సరేనా? కానీ రాము, బటన్. అప్పుడా ఇప్పుడా అని ఆలోచిస్తూ కూర్చుంటే ఈ అవకాశం చేజారిపోతుంది. అయినా పార్సు వెళ్ళాలనే కోరిక మీ ఒక్కరిదే అనుకున్నారా? నా చిన్నప్పుడు మా నాన్న సెలవులకి అరకు తీసుకువెళ్తా అని చెప్పారు. నేను అప్పటి వరకు అసలు బయటికి వెళ్ళిందే లేదు. ప్రయాణానికి వారం ముందే బట్టలు సర్దేసి బడిలో అందరికీ చెప్పేసి ఎంతో ఉత్సాహంగా ఎదురుచూశా సెలవులు ఎప్పుడొస్తాయా అని. కానీ మా నాన్నకేదో పనిపడి వచ్చే ఏడాది వెళ్దామన్నారు. ఆ వచ్చే ఏడాది ఇప్పటికీ రాలేదు. మన పెళ్ళయ్యాక అనుకున్నా ఏదో ఒక రోజు మన ఇద్దరం కలిసేటైనా వెళ్దామని. కానీ ఎప్పుడూ ఏదో ఒకటి వచ్చేది. మీ ఉద్యోగం అని, బాధ్యతలు అని. అప్పుడు అనుకున్నా వచ్చే ఏడాది వెళ్దామని. కానీ ఈలోగా మన పెద్దాడు కడుపులో పడ్డాడు. అయినా ఈ పార్స్ కళ మీకు కలలా ఉండకూడదు, మనకి కలలా ఉండకూడదు. ఇప్పుడు కాకపోతే ఏంటి, మనకి ఇంకా చాలా టైం ఉంది. ఎప్పుడు కుదిరితే అప్పుడు తప్పకుండా వెళ్దాం. వెళ్దామా? అయిందా? అరే, ఈ బటన్ కూడా లూజ్ అయిపోయినట్టుంది. సరే చూడు. సరే సరే వెళ్ళండి. ట్రైన్ టైం అవుతుంది, బయలుదేరండి. అప్పట్లో కూడా నా గుండె ఇలాగే ఊడిపోయిందా? అవును, కావాలనే పీకేసుకునేవాళ్ళుగా. ఏంటి ఊరికే ఊడిపోతున్నాయంటే? నువ్వు ఇలా గుండెలు కుడుతుంటే నిన్నింకా ఇలా దగ్గరగా చూడొచ్చు కదా అనేవారు. అంటే అప్పట్లో వద్దు వద్దు వద్దు, అంత వెనక్కి వెళ్ళకండి. మనం ఇప్పుడు పార్సు వెళ్తున్నామా లేదా? అది పర్సు హ్యాండ్ బ్యాగ్ కాదు,
ప్యారిస్. అబ్బో మీ ఒక్కరికే తెలిసినట్టు. నేను చెప్పేది కూడా అదే. అక్కడికే మనం వెళ్తున్నామా లేదా? విమానం మన కోసం ఏమీ వెయిట్ చేయదు. జానకి, పిల్లల్ని క్షమించమని చెప్పి ఏదైనా లెటర్ రాసి పెడదామా? ఏ కాలంలో ఉన్నారు? మనం ప్యారిస్లో దిగిన తర్వాత ఫోటో దిగి వాట్సాప్లో పెడదాంలే. పదండి పదండి. అంతేనా? పదండి. సరేరా. Chi